మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడనై ఉన్న వాక్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత నమ్మకంగా మనల్ని కాపాడుతాడు, ఎంత నమ్మదగిన గృహ నిర్వాహకుడుగా మన జీవితాన్ని బాగు చేస్తాడు, ఎంత నమ్మదగినటువంటి కాపరిగా నాయకుడిగా ఉండి మనల్ని తన మార్గంలో నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించామో, ఆయనకు మన జీవితాన్ని ఎప్పుడైతే అప్పగించామో, ఆ దినం మొదలుకొని ఆయన మనల్ని ఏ విధంగా రూపాంతరపరుస్తాడు, ఏ విధంగా మనల్ని ఆయన సిద్ధం చేస్తాడు అనేటువంటి అంశాలను ఈరోజు మనం చూద్దాం. ఈ వాక్యం ద్వారా తప్పకుండా పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడతాడని నేనైతే విశ్వసిస్తున్నాను. సరే, ఒకసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు మనం కనుక చదివితే, అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఇద్దరిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరంటే, ఒక ఆయన మోషే, రెండో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఇద్దరు కూడా దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నారు అంటున్నాడు. మొదట ఆయన మోషే, ఈయన దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అయితే ఈయన పరిచారకుడు. కానీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఇల్లంతటిలో ఎంత నమ్మకంగా ఉంటాడు, ఆయన ఇంటి మీద ఎంత నమ్మకంగా ఉంటాడు, ఆ ఇంటిని నిర్మించే క్రమంలో మహిమ తండ్రికి ఏ విధంగా తీసుకొస్తాడు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఈరోజు నేను మోషే గురించి నేను మాట్లాడట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇల్లును, లేకపోతే నీ జీవితాన్ని, లేకపోతే నీ కుటుంబాన్ని, లేకపోతే నీ ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థను, సంఘాన్ని ఏ విధంగా ఆయన కడతాడు, ఒక నమ్మదగిన గృహ నిర్వాహకుని వలె ఏ విధంగా ఆయన పని చేస్తాడు అనేటువంటిది ఈరోజు మనం లోతుగా అధ్యయనం చేద్దాం. అయితే ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివితే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. ఎవరు నియమించారండి యేసుక్రీస్తు ప్రభువును? పరలోకమందున్న తండ్రి నియమించాడు. దేని కొరకు నియమించాడు అనంటే, మన కొరకు ఆయన నియమించాడంట. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఇల్లు అయినటువంటి మన మీద ఒక గృహ నిర్వాహకుణ్ణి నియమించాడు. ఆ గృహ నిర్వాహకుడు ఎవరో కాదు, నమ్మదగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడనంటే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లుగా ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ ప్రాముఖ్యంగా నేను 2 విషయాలను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఏంటిదంటే, ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ మహిమను పొందుతాడు. మనకంటే మనల్ని కట్టినటువంటి దేవునికి ఎక్కువ మహిమ వస్తుంది. అందుకే నీ వెనక ఆయన పడతాడు. నీ జీవితాన్ని బాగు చేసి చూపిస్తే దేవునికే మహిమ, లేకపోతే నా జీవితాన్ని బాగు చేసి చూపిస్తే తండ్రికే మహిమ. అందుకే ఏమంటున్నాడంటే, ఇంటి కంటే దాన్ని కట్టిన వానికి ఎక్కువ మహిమ వస్తుంది. ఈ రోజుల్లో చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు, పెద్ద పెద్ద టవర్సు, లేకపోతే పెద్ద పెద్ద వాటిని నిర్మిస్తారు. వాటిని నిర్మించిన తర్వాత ఇది ఎవరి చేత నిర్మించబడింది అని చెప్పి వాళ్లకు మహిమ వస్తుంది.
అదేవిధంగా ఇప్పుడు దేవుని యొక్క ఇల్లై ఉన్నాము మనం. ఆయన నివసించేటువంటి దేవాలయమై ఉన్నాం. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆయన ఆలయమై ఉన్నాము అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని చెప్పేసి అక్కడ రాస్తాడు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని చెప్పేసి జ్ఞాపకం చేస్తాడు. అంటే చూడండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నివసించడానికి మనము మన జీవితాన్ని ఆయనకి ఇచ్చాం. మన హృదయాన్ని ఆయనకు మనము తెరిచాం. ఎప్పుడైతే యేసును మన జీవితంలోనికి ఆహ్వానించామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలోనికి మనము ఆహ్వానించామో, అప్పటి నుండి ఒక నమ్మదగిన స్టూవర్డ్గా, ఒక గృహ నిర్వాహకుడిగా ఎట్లా పనిచేస్తాడనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. ఆయన మన జీవితాన్ని కడుతున్న కొలది తండ్రికి మహిమ అనేటువంటిది వస్తుందన్నమాట. మోషేనే పాత నిబంధన కాలంలో ఒక పరిచారకుడే ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితానికి నమ్మదగిన నాయకుడిగా ఉండి, నీ జీవితానికి నమ్మదగిన గృహ నిర్వాహకుడుగా ఉండి, ఏ విధంగా నన్ను ఆయన కడతాడనేటువంటిది, బాగు చేస్తాడనేటువంటిది ఈరోజు మనము అధ్యయనం చేద్దాం. సరే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని తన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేంజెస్, ఏం మార్పులు అనేటువంటి వస్తాయనేటువంటిది మనం మొట్టమొదటిగా చూద్దాం. ఒకసారి మనం లూకాసు వార్త 19వ అధ్యాయంలో కనుక చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గంలో నడుస్తూ పోతున్నప్పుడు అక్కడ అనేక మంది కూడా ఆయనను చూడడానికి వచ్చారు. అందులో ఒక ఆయన పొట్టివాడైనటువంటి జక్కయ్య. ఈ జక్కయ్య పొట్టివాడు కాబట్టి ఆయనను చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందరికంటే ఆయన చిన్నవాడు. ఆ జనాల మధ్యలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు కనబడడు కాబట్టి యేసు ఎవరో చూడాలి అనుకొని ఆయన ఒక మేడి చెట్టు ఎక్కాడంట. ఆ మేడి చెట్టు ఎక్కి ఆయనను చూస్తూ ఉన్నాడు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు. ఆగి ఆయన ఏమని పిలుస్తున్నాడో ఇక్కడ మనం చూద్దాం. 4వ వచనంలో చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య ఏం చేశాడంట? యేసును తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. యేసును తన జీవితంలోనికి చేర్చుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ 6వ వచనంలో చూస్తే, త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఇక్కడ జక్కయ్య యొక్క జీవితము అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు. ఎందుకంటే జక్కయ్య ఎవరంట? సుంకపు గుత్తాదారుడు, అదేవిధంగా ధనవంతుడు. ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్. అందరి దగ్గర ట్యాక్సెస్ అన్ని వసూలు చేసేవాడు. ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్స్ను ఆ యొక్క పన్ను వసూలు చేసేటువంటి వారిని ఒక పాపుల్లా చూసేవాడు. అతన్ని ఒక దోషిగా పరిగణించేటువంటి వారు. అతడు వస్తున్నాడంటే అందరూ కూడా భయపడేటువంటి వారు. ఇట్లాంటి జక్కయ్య యొక్క ఇంటిలోనికి, ఇట్లాంటి జక్కయ్య యొక్క హృదయంలోనికి, ఇట్లాంటి జక్కయ్య యొక్క జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు రాగానే అతడు ఏ విధంగా మారిపోయాడో ఇక్కడ మనం చూద్దాం. అందుకే ఇక్కడ జనాలందరూ కూడా అనుకుంటున్నారంట, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటిలోనికి వెళ్ళాడో ఇమ్మీడియట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు, ఒకవేళ నేను అన్యాయంగా ఎవని యొద్దనైనా తీసుకుంటే ఈ రోజు నుంచి నేను 4 అంతలు తిరిగి చెల్లిస్తున్నాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఏం మాట్లాడకంటే ముందే, యేసయ్య మాట్లాడకంటే ముందే హీ వాజ్ అనౌన్సింగ్. అతడు మాట్లాడేస్తున్నాడు. ఇంకా అంటే చూడండి, ఒక గొప్ప పరివర్తన, ఒక గొప్ప మార్పు అనేటువంటిది తన జీవితంలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి
రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని చెప్పేసి 10వ వచనంలో రాయబడి ఉంటుంది. అంటే చూడండి, పాపి అయినటువంటి మనుష్యుడు, అన్యాయముగా డబ్బు వసూలు చేసేటువంటి మనుషుడు, అంతకుముందు ఇష్టానుసారంగా జీవించేటువంటి మనుషుడైనటువంటి జక్కయ్య ఇంటిలోనికి, జక్కయ్య జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళగానే జక్కయ్య యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోనికి రాగానే ఆయన కూడా నీ జీవితాన్ని చక్కబెడతాడు. ఎక్కడెక్కడ నీవు లోపంగా ఉన్నావు, ఎక్కడెక్కడ అన్యాయంగా ఉన్నావు, ఎక్కడెక్కడ మోసపోతున్నావు, లేకపోతే ఎక్కడెక్కడ మోసం చేస్తున్నావు, జీవించకూడని జీవితాన్ని ఎక్కడెక్కడ జీవిస్తున్నావు, ఆ చోట్ల నెల్ల యేసుక్రీస్తు ప్రభువారు నీ మనస్సాక్షితోనూ, నీ హృదయముతోనూ, నీ అంతరంగముతోనూ పని చేసి ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఆయన నిన్ను రూపాంతరపరుస్తాడు అనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఇల్లైనటువంటి మన మీద అపాయింట్ చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నమ్మదగిన గృహ నిర్వాహకుని వలె నేటికి ఆయన పని చేస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ పత్రికలో అంటాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైనటువంటి నన్ను ఇప్పుడు ప్రయోజకునిగా చేశాడు, ఇప్పుడు ఆయన స్వార్థ ప్రకటించడానికి నన్ను రూపాంతరపరిచాడు అని చెప్పేసి సాక్ష్యం చెప్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్కౌంటర్ చేయకంటే ముందు తన జీవితం ఒకలాగా ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలోనికి వచ్చాడో ఇమ్మీడియట్గా తన జీవితం అనేటువంటిది మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా ధైర్యంగా చెప్తారు, యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోకంటే ముందు నేను ఇష్టానుసారంగా జీవించినటువంటి వాడిని, ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి వాడిని, నేను పాపములో, వ్యసనములో, తాగుడుకు బానిసై ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితాన్ని యేసయ్య మార్చాడు అని చెప్పేసి సాక్ష్యం మీరు కూడా చెప్తారు, చాలామంది కూడా చెప్తారు. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాన్ని కట్టేటువంటి నాయకుడు, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాన్ని చక్కపరిచేటువంటి గృహ నిర్వాహకుడు. ఆయనను ఎప్పుడైతే మన జీవితంలోనికి ఆహ్వానిస్తామో, ఆయన మన జీవితంలో పని చేయడానికి మనం ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇస్తామో, తప్పకుండా ఆయన మనలో పని చేసి ఆయన మనల్ని రూపాంతరపరుస్తాడనేటువంటిది ఈరోజు నేను మీకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న అనేకుల్లో కూడా ఇంకా యేసయ్యకు అవకాశం ఇవ్వట్లేదు. మీ హృదయంలోనికి ఆయనను రమ్మని ఇంకా పిలవట్లేదు. మీ జీవితానికి ప్రభువుగా, మీ జీవితానికి నాయకుడుగా, మీ జీవితానికి ఒక గృహ నిర్వాహకుడుగా ఆయనను మీరు ఉంచుకోవట్లేదు. అందుకే అనేకమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి దుష్ట సహవాసము, సాతాను సంబంధమైనటువంటి కార్యములు మీ జీవితంలో పనిచేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక దురాత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచూ ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే, మనము 12వ అధ్యాయం మత్తయి సువార్త 43 నుంచి 45వ వచనం వరకు ఒకసారి చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించుననెను. చూడండి, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించకపోతే, యేసుక్రీస్తు ప్రభువును తన హృదయంలోనికి చేర్చుకోకపోతే, తండ్రి అయినటువంటి దేవుడు మనందరి కొరకు నియమించినటువంటి యేసును అనగా పరిశుద్ధాత్మను గనక ఒకవేళ తన హృదయంలోనికి ఆహ్వానించకుండా ఖాళీగా తన హృదయాన్ని ఉంచుకుంటే ఏం జరుగుతుందో యేసయ్య ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దుష్టతరము అని అంటున్నాడు. అంటే యేసయ్యను తండ్రి అయినటువంటి దేవుడు ప్రజలందరి కొరకు అనుగ్రహిస్తే ఆయనను వాళ్ళు చేర్చుకోలేకపోతున్నారంట. ఇక్కడ ఏం చేశారంట?
ఒక మనిషిని ఒక దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల వెతుకుతా ఉందంట విశ్రాంతి కొరకు. చూడండి, మనుషులు అపవాది విశ్రాంతి తీసుకునేటువంటి ఒక ఇల్లుగా ఈరోజు మార్చబడ్డారు. అవునంటారా కాదంటారా? చాలామందిలో సాతానుడు నివసిస్తున్నాడు. చాలామంది జీవితాలను సాతానుడు ఏలుతున్నాడు. సాతానుడు వారి జీవితాల్లో, వారి హృదయాల్లో నివసించడానికి ఎంత మాత్రము వీలు లేదు. మనందరిలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. వారిలో నేను నివసించదను, వారిలో నేను సంచరించదను అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు మాట్లాడాడు. అపవాది ఏం చేస్తాడండి? వాడు తమ జీవితాన్ని పాడు చేస్తాడు. లేని పోని దురాశలను వాళ్ళకు నేర్పించి పాపములో, వ్యసనములో బంధింపజేసి శాపగ్రస్తులు కావడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను నీతిమంతునిగా చేసి, నీ జీవితాన్ని ఒక ప్రయోజకునిగా మార్చాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ అపవిత్రాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు యేసును తమ జీవితంలోనికి ఆహ్వానించకపోయేసరికి మళ్ళీ వెతుకుతూ వచ్చిందంట. నేను వదిలిపెట్టినటువంటి ఇల్లును ఒకసారి తిరిగి చూస్తాను అనుకొని వచ్చేసరికి అక్కడ ఏం లేదంట. ఆ ఇంట ఎవరునూ లేరు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆ ఇంట ఎవరూ లేరు. ఈరోజు నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, ఈరోజు నీ జీవితంలో, నీ హృదయంలో కనుక యేసుక్రీస్తు ప్రభువుకు ఆయన ఇచ్చినటువంటి వాక్యానికి చోటు ఇవ్వకపోతే అపవాది వచ్చి శోధించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలామంది డ్రై ప్లేసెస్లో ఉంటున్నారు. చాలామంది కూడా సాతానుకు అవకాశం ఇచ్చేటువంటి స్థితిలోనికి దిగజారిపోతున్నాడు. దేవుని చేత విడిపించబడ్డ తర్వాత, ఆయన చేత మేళ్ళు పొందుకున్న తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువును తమ జీవితంలోనికి ప్రతిష్ఠించుకోక, ఆయనకు అవకాశం ఇవ్వకపోతే అపవాది తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట, తొంగి చూస్తున్నాడంట. ఈయనలో యేసయ్య నివసిస్తున్నాడా? ఆయనలో యేసుక్రీస్తు ప్రభువారు పనిచేస్తున్నాడా? ఆమెలో యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తున్నాడా? లేకపోతే వాళ్ళ హృదయం ఖాళీగా ఉందా? వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మండుతున్నాడా? వారి హృదయంలో దేవుని ఆత్మచేత వాళ్ళు నింపబడ్డారా? ఆయన యొక్క వాక్యానికి వాళ్ళకు చోటు ఉందా అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క మంట చేత వాళ్ళు మండుతున్నారా అనేటువంటిది ప్రతిసారి కూడా అపవాది ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట. ఒకవేళ కనుక వాళ్ళ హృదయంలో ఒకవేళ చోటు అనేటువంటిది దేవునికి ఇవ్వకపోతే అపవాది ఇమ్మీడియట్గా ఏం చేస్తాడట అంటే, చూడండి, ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. ఎక్కడుంటాయంట? ఏదైతే ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాయో మళ్ళీ 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి అక్కడనే కాపురం ఉంటే ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదవుతుంది అంటున్నాడు. ఈ స్థితి మన కొరకు కాదు అని నేను అనుకుంటున్నాను. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మన లోపల ఉంది. ఆయనకు మనం అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా రూపాంతరపరుస్తాడు. ఒకవేళ నీ హృదయంలో ఈరోజు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే ఆయన నువ్వు ఈరోజు ఆహ్వానించు. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర తడుతూ ఉన్నాడు. మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో కనుక చదివితే ఆయన తలుపు నొద్ది నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను ఆ ఇంటిలోనికి వచ్చి అతనితో కూడా కలిసి భోజనం చేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. చూడండి, ఇక్కడ 3వ అధ్యాయం 20వ వచనంలో చదివితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములోనికి వచ్చి ఆయన మనతో నివసించాలి అని అనుకుంటున్నాడు. మనతో ముచ్చటించాలి అనుకుంటున్నాడు. మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. మనతో భోజనం చేయాలనుకుంటున్నాడు. మన జీవితాన్ని రూపాంతరపరచాలనుకుంటున్నాడు. మన జీవితాన్ని కట్టాలి అని అనుకుంటున్నాడు. ఒక సజీవమైనటువంటి రాయిగా మనం ఈ భూమి మీద ఉండి ఒక గొప్ప దేవాలయంగా నిర్మించబడాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి అని అనుకుంటున్నాడు. ఆయన మహిమ మన ద్వారా ప్రకాశించాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఒక గొప్ప పరివర్తనను మన జీవితంలోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నమ్మదగిన గృహ నిర్వాహకుడిగా మన మీద ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, మీరే నా జీవితానికి ప్రభువు, మీరే నా జీవితానికి నాయకుడు, మీరే నా జీవితానికి రక్షకుడు, మీరే నా జీవితానికి కాపరయ్యా.
తండ్రి మీకు నా హృదయంలో చోటిస్తున్నాను, మీరు నాలో పని చేయండి అయ్యా, మీరు నాలో నివసించండి అయ్యా, మీరు నాలో పని చేయండి అయ్యా అని చెప్పేసి కనుక ఒకవేళ మీరు కనుక హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మీ జీవితాన్ని కడుతాడు, బాగు చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, మీలో ఉన్న బలహీనతలన్నీ తీసేస్తాడు. ఈరోజు మీరు వేటి గుండానైతే ఏ సవాళ్ళనైతే ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని కూడా జయించే సామర్థ్యం ఇస్తాడు. మీ ఆత్మను ఆయన బలపరుస్తాడు, మిమ్మల్ని ఆయన రూపాంతరపరుస్తాడు, మేలు చేత ఆయన నింపి మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాడనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుణ్ణి మీ జీవితం మీద ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఆయనకు మీరు అవకాశం ఇవ్వండి. యేసు క్రీస్తు ప్రభువుకు మీరు చోటు ఇవ్వండి. ఆయన మీ హృదయములో నివసించడానికి కావలసినంత చోటును ఆయనకి ఇవ్వండి. అందుకే యేసయ్య అన్నాడు, నాకు స్థలం ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకు మీ హృదయములో చోటిస్తే, ఆయనను గనక మీరు ఆహ్వానిస్తే, ఆయనను మీ హృదయములో గనక ప్రతిష్ఠించుకుంటే, ప్రభువుగా మీరు ఆయనను ప్రతిష్ఠించుకుంటే ఆయన మీ జీవితాన్ని ఎలా రూపాంతరపరుస్తాడో ఈరోజు ఒక 3 విషయాలను చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. మొట్టమొదటి మాట మనం చదువుకుందాం. ఒకసారి మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18వ వచనం వరకు మనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18వ వచనం వరకు చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. చాలు. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసము ద్వారా మన లోపల నివసిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. అంటే చూడండి, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసయ్య. ఎప్పుడైతే మన లోపలికి విశ్వాసం వస్తుందో ఇమీడియట్గా క్రీస్తు మన లోపల నివసిస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పేసి చెప్తాడు. అంటే చూడండి, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను మన ప్రభువుగా అంగీకరించామో అప్పుడు ఆయన మనలో నివసించి ఏం చేస్తాడట అంటే, మొట్టమొదటిది అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మలో మనల్ని ఏం చేస్తాడు, బలపరుస్తాడు. అంటే whenever Jesus Christ come into our hearts, he must strengthen our inner man. మన అంతరంగ పురుషుణ్ణి, మన ఆత్మను, మన అంతరంగ జీవితాన్ని, మన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంటే బలపరుస్తాడు అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఈ లోకంలో ఎన్నో రకాలైన శోధనలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క శోధనలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆ శోధనలో పడకుండా మనం జీవించడానికి కావలసిన సామర్థ్యాన్ని ఆయన మనకిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోనికి వచ్చాడో ఆయన మహిమైశ్వర్యములో నుంచి మనకు అనుగ్రహిస్తాడట అన్ని. జీసస్ క్రైస్ట్ has the glory. From his glory he will supply everything. ఆయన మహిమైశ్వర్యములో నుంచి మనకేం చేస్తాడు, సమస్తము అనుగ్రహిస్తాడు. చూడండి, జీసస్ క్రైస్ట్ ఇస్ ద కంప్లీట్ ఫుల్ ప్యాకేజ్. దేవుని వరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో ఆయన మహిమతో మన లోపలికి తెంచుతాడు. ఎప్పుడైతే ఆయన మహిమతో మనలో నివసిస్తాడో ఆ మహిమైశ్వర్యము చొప్పున ఏం చేస్తాడు, మనకు సమస్తము దయచేస్తాడనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ఇంకేంటంట, దేవుడు సంపూర్ణుడై ఉన్నాడు, ఆయన పరిపూర్ణుడై ఉన్నట్టుగా ఆ పరిపూర్ణతలోనికి మనం ప్రవేశించినట్లుగా ఆయన చేస్తాడని. అదేవిధంగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు అవుతారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే చూడండి, మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభు చేసే పని ఏంటంటే మన అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తాడు. మన మనస్సాక్షిని ఆయన శుద్ధి చేస్తాడు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను అన్నట్టుగా మన జీవితాన్ని ఆయన నూతన పరుస్తాడు, రూపాంతరపరుస్తాడు. మనల్ని ఆయన ప్రేమ చేత నింపుతాడు. జీసస్ క్రైస్ట్ విల్ ఫిల్ అస్ విత్ హిజ్ డివైన్ లవ్. ఆయన పరిశుద్ధమైన ప్రేమ చేత మనల్ని నింపుతాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు, ఆ ప్రేమలో ఎలాంటి లోపం ఉండదు, ఆ ప్రేమలో ఎలాంటి ఆ యొక్క తొందరపాటు అనేటువంటిది ఉండదు, ఆ ప్రేమలో ఎంత మాత్రమో కల్మషం అనేటువంటిది ఉండదు. ఆ నిస్వార్థమైనటువంటి దైవీకమైన ప్రేమను ఆయన మనలో కుమ్మరిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఆ యొక్క వచ్చాడో, ఆయన మనలో నివసిస్తున్నాడో, ఆయన మనల్ని ఏం చేస్తాడట అంటే ప్రేమలో అభివృద్ధి పొందిస్తాడు. ఆ ప్రేమ అనేటువంటిది మన లోపల నుంచి అనేకులకు ప్రవహిస్తుంది. అందుకే ఆ క్రీస్తు ప్రేమ మన జ్ఞానమునకు మించినటువంటిది. అట్టి ప్రేమ చేత మనం ఇతరులను ప్రేమించినట్లుగా, ఆ ప్రేమలో నుంచి అనేకులు కూడా దేవుని ప్రేమను స్పర్శించినట్లుగా, గ్రహించినట్లుగా ఆయన మనల్ని ఆ యొక్క వాడుకుంటాడనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే చూడండి, సమస్త పరిశుద్ధులతో కూడా ఆ పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు వీలగున్నట్లుగా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లుగా ఆయన శక్తి అనుగ్రహించడానికి ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మన లోపల ఆయన నివసించడం మాత్రమే కాదు, మనల్ని ఆయన ఏం చేస్తాడంటే బలపరుస్తాడు, ప్రేమ చేత నింపుతాడు, ఆయన మహిమైశ్వర్యము చొప్పున మనకు అనుగ్రహిస్తాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగానైతే సంపూర్ణుడై ఉన్నాడో మనల్ని కూడా ఆయన సంపూర్ణతలోనికి నడిపిస్తాడనేటువంటిది ఈరోజు ఇక్కడ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మీరు కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రభువా నాకు సహాయం చేయండి నాయన, నన్ను రూపాంతరపరచండి యేసయ్య, నా జీవితంలో నాయన మీ ప్రేమను పుట్టించండి అయ్యా. ఈ లోకంలో తండ్రి నానా విధములైనటువంటి దురాశలకు నేను లొంగి ఉన్నాను. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులకు నేను కృంగిపోయి తలొగ్గి ఉన్నానయ్యా. నన్ను పరిశుద్ధపరచండి, నన్ను బలపరచండి, నాకు శక్తి ఇవ్వండి అని చెప్పేసి కనుక ఒకవేళ ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని చెప్పేసి ఈరోజు మీకు అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. రెండవది ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము, అదేవిధంగా 10వ వచనము చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, అదేవిధంగా 10వ వచనం చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. క్రీస్తు మీలో ఉన్న ఎడల, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోనికి వస్తాడో ఆయన గృహ నిర్వాహకునిగా ఉండి మొట్టమొదటిగా ఏం చేస్తాడని చూసామండి, మన అంతరంగమును పరిశుద్ధపరుస్తాడు, మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు, మన అంతరంగ పురుషునికి శక్తిస్తాడు. పాపము మీద ఏ విధంగా విజయము సాధించాలో ఆయన మనకు బలమిస్తాడు. మన బలహీనతలో ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి ఒక ప్రధాన యాజకునిగా ఉండి ఆయన మనకు ఒక సహోదరునిగా సహాయం చేస్తాడు. కృంగినప్పుడు బలపరుస్తాడు, నిరాశలో ఉన్నప్పుడు ధైర్యపరుస్తాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యం ఇస్తాడు, కృంగిపోయినప్పుడు ఆదరిస్తాడు, ఎవరు లేరని చెప్పేసి ఆ యొక్క నిరుత్సాహంలో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి ఆయన బలపరుస్తాడు. ఆయన మనం నడవలసిన త్రోవలన్నిట్లో ఆయన నడిపించేటువంటి నాయకుడిగా, బోధకుడుగా ఉండి సంరక్షించి కాపాడుతాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రధాన యాజకుడు, నమ్మదగినటువంటి గృహ నిర్వాహకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడట అంటే ఇక్కడ మనం చూస్తే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము, అంటే చూడండి ఈ యొక్క శరీరము పాపము విషయమై మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటున్నాడు. అంటే చూడండి, మనము పాపము విషయమై చచ్చిపోయి నీతి విషయమై జీవించడానికి మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎట్లా అంటే
యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగానైతే చచ్చిపోయి తిరిగి లేచాడో, ఆ మృతిని గెలిచి ఏ విధంగానైతే తిరిగి లేచాడో, అదేవిధంగా మనమును ఆ పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి ఆయన మనకు సామర్థ్యం ఇస్తాడు. అందుకే అంటున్నాడు, మీ పాపమునకు లోనైనటువంటి, చావునకు లోనైనటువంటి మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన లోపల జీవిస్తున్నప్పుడు మనము పాపమునకు నో చెప్పేటట్లుగా ఆయన మన మనస్సాక్షిని, మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఈ లోకంలో ఎన్నో దురాశలు ఉన్నాయి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో రకాల శోధనలో పడే అవకాశం ఉంది. వాటన్నిటిలో పడకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడట అంటే భద్రపరుస్తాడు, కాపాడుతాడు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చదువుదాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చాలు. ఇక్కడ చూస్తే నాయనా తండ్రి అను మొరపెట్టే కుమారుని ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకొక విషయం ఏమిటంటే ప్రార్థించడం ఆయన మనకు నేర్పిస్తాడు. ఏ విధంగా మనం మొరపెట్టాలో ఆయన మనకు నేర్పిస్తాడు. మనం తండ్రి అని మొరపెడుతున్నాం. ఎట్లా మొరపెడుతున్నామండి? కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉండి మన పక్షమున తండ్రికి మొరపెడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడవు. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసిస్తూ తండ్రికి మొరపెట్టడం మనకు నేర్పిస్తున్నాడు. తండ్రి మన జీవితంలో మనని రూపాంతరపరిచే క్రమంలో యేసు ద్వారా చేసే పని ఏంటంటే ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ప్రజల నిమిత్తము, మన నిమిత్తము, కుటుంబం నిమిత్తము, పరిస్థితుల నిమిత్తము, దేశం నిమిత్తము, రాష్ట్రం నిమిత్తము, సంఘముల నిమిత్తము విజ్ఞాపన చేయడము ఆయన మనకు నేర్పిస్తాడు. గృహ నిర్వాహకత్వపులో పనిలో యేసయ్య యొక్క పని ఏంటంటే మొరపెట్టడము, ప్రార్థించడము మనకు ఆయన నేర్పిస్తాడు. మొట్టమొదటిది ఏంటిదండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివాం కదా, మన అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తాడు. అదేవిధంగా ఆయన మనలో నివసిస్తూ ఆ మహిమలో నుండి, ఆ మహిమైశ్వర్యంలో నుంచి మనకు ధారాళముగా అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం చూసాం కదా, ఆయన ప్రేమ చేత మనల్ని నింపి ఆ ప్రేమలో నుంచి మనమందరం కూడా విస్తరించినట్లుగా సహాయం చేస్తాడని చూసాం. అదేవిధంగా రెండోదిగా మనం చూసిన మాట ఏంటంటే క్రీస్తు ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా సహాయం చేస్తాడు అంటున్నాడు. అంటే ఆయన ఆత్మ మనలో పాపమును అపేక్షించేనట్లుగా ఉండదు. మనని పరిశుద్ధత వైపుకు మనల్ని నడిపిస్తాడనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో యేసయ్య ఈ పనులన్నీ కూడా చేస్తున్నాడని చూస్తున్నాం. మూడోదిగా ఏంటంటే ఆయన మనలో ప్రార్థించడం నేర్పిస్తాడు. ప్రార్థన ఆత్మను ఆయన మనకు కలగజేస్తాడు. ఏ విధంగా మనం ప్రార్థించాలి, ఏ విధంగా మనం మొరపెట్టాలి, మన బలహీనతల విషయమై ఏ విధంగా దేవుని దగ్గర గోజాడాలి, మన కుటుంబం నిమిత్తం ఏ విధంగా మొరపెట్టాలి, లేకపోతే మనము ప్రతి దినము తండ్రితో ఏ విధంగా సహవాసంలో ఉండాలి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉండి ఆయన పని చేస్తాడనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట కూడా మనం చదువుదాం. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థనను మనము ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనంలో, వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో నివసిస్తున్నాడు అంటేనే తండ్రి యేసయ్యని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదే విధంగా యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. అంత మాత్రమే కాదు, తండ్రి యొక్క మహిమను ఏ విధంగానైతే కుమారుడైన క్రీస్తుకి ఇచ్చాడో అదే మహిమను యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చాడు. కాబట్టి
తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగానైతే ఎంత లెవెల్లో ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని ఒక గొప్ప రుజువు మనకు దొరికింది. హల్లెలూయా. ఈ లోకంలో నీ బంధువులు ప్రేమించకపోవచ్చు, నీ స్నేహితులు ప్రేమించకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి తన కుమారుని ఆత్మను నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఇంకేమంటున్నాడంటే, తండ్రి నీవెక్కడ ఉందో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసేదని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. చూడండి, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసేదని. చూడండి, దేవుని ప్రేమ మనలో ఉండడానికి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రేమ ద్వారా మనలో నివసించడానికి ఆయన ఇక్కడ తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ఏ విధంగానైతే సంపూర్ణుడుగా ఉన్నాడో మనల్ని కూడా ఈ భూమి మీద సంపూర్ణుడిగా చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. అందుకే క్రీస్తు తన పోలికలో మనల్ని మార్చుకుంటాడు. ప్రభువు ఆత్మ చేత మనము ఆ పోలికగానే మార్చబడుచున్నామని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 రాయబడి ఉంటుంది. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసిస్తూ మనల్ని ఆయన తన పోలికలోనికి మార్చుకుంటాడు. అందుకే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్పేసి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడతాడు సంఘంతోని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధానమైన పని ఏంటంటే ఆయన వలె నిన్ను మార్చుకోవాలి. మనం చాలాసార్లు లోకంలోనికి పరిగెడతాం, చాలాసార్లు నానా విధములైన ఆశలలో పడి కొట్టుకుపోతాం, చాలాసార్లు మనము ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాం, చాలాసార్లు మనం బిజీ అయిపోతాం. అయినప్పటికీ నమ్మదగిన గృహ నిర్వాహకుడైన యేసు తన యొక్క దీర్ఘశాంతాన్ని మన ఎడల చూపించి, తన నమ్మకత్వాన్ని మన ఎడల కనుపరిచి ఆయన మనల్ని రోజు రోజు రూపాంతరపరుస్తున్నాడు. ఆయన యొక్క ఫైనల్ ప్రజెంటేషన్ ఏంటి అన్నదో ఈరోజు మనం చూద్దాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన యొక్క బలమైన ఉద్దేశం, మనలో పనిచేసే బలమైన ఉద్దేశం ఏంటి అంటే 25వ వచనం నుంచి మనము ఒకసారి చూద్దాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసిస్తూ ఆయన గృహ నిర్వాహకత్వపు పనిలో ఏం చేస్తున్నాడట అంటే వాక్యాన్ని ఆయన మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? వాక్యము ఇచ్చి ఆయన మనకు పోషిస్తాడు. అందుకే మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చదివాం కదా, నేను వాళ్ళ ఇంటిలోనికి వచ్చి వారితో భోజనం చేస్తానంటున్నాడు. అంటే యేసయ్య ఏదైతే తింటున్నాడో, యేసయ్యకు ఏదైతే తెలుసో, ఆయన తండ్రి నుంచి ఏదైతే విన్నాడో దానిని ఆయన మనకు బోధిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ వాక్యము చేత ఉదక స్నానము చేత పవిత్రపరచి నిర్దోషమైనదిగా, నిష్కల్మషమైనదిగా, అనింద్యమైనదిగా, పవిత్రమైనదిగా, మహిమగల సంఘముగా మనల్ని తండ్రి ఎదుట రీప్రజెంట్ చేయాలని మన కొరకు తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే వాక్యముతో మనల్ని ఆయన ప్రతిరోజు కూడా కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, నిర్దోషులుగా ఆయన మనల్ని నిలబెడతాడు. ఈ నిర్దోషులుగా మనల్ని నిలబెట్టే క్రమములో దేవుడు తన వాక్యమునిచ్చి మనల్ని పోషిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మాటల్లో మాట్లాడట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన మాటలను ఆయన మనకు బోధ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని. అంటే చూడండి, ఒకరోజు ఈ సంఘాన్నంతా కూడా తీసుకెళ్ళి తండ్రి ఎదుట ప్రవేశపెట్టాలి. తండ్రి చూడండి, నేను ఇంత నమ్మకమైన గృహ నిర్వాహకునిగా పనిచేశాను,
వారి లోపల ఉన్న అపవిత్రత అంతా కడిగేశాను, పరిశుద్ధపరిచానయ్యా, ఒక్కసారి చూడండి అని చెప్పేసి మనల్ని దేవుని ఎదుట ప్రొజెక్ట్ చేయాలని, దేవుని ఎదుట రీప్రజెంట్ చేయాలని చెప్పేసి ఆయన నమ్మదగిన గృహ నిర్వాహకుడిగా ఉన్నాడని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ క్రమంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన మనకిచ్చాడు, ఆయన బోధకులను మనకిచ్చాడు, అన్ని విషయాల్లో ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఒకసారి మనం ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 13వ వచనంలో 11 నుంచి మనం చూస్తే, మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. ఈ గృహ నిర్వాహకత్వపు పని యేసయ్య ఎంతవరకు చేస్తాడు అంటే, క్రీస్తుకు సమానమైన సంపూర్ణతకు మనం వచ్చే వరకు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అండి? ఈ గృహ నిర్వాహకుడిగా మన జీవితం మీద యేసయ్య ఉండి ఎంతవరకు చేస్తాడట అంటే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కాబట్టి మనము పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. చూడండి, ఫైనల్ అవుట్పుట్ ఏం రావాలి అని అంటే, మనల్ని చూసినటువంటి వారు యేసయ్యను చూడాలి. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. యేసయ్య ఎంత నమ్మకంగా గృహ నిర్వాహకుడిగా పనిచేస్తారంటే, మనలో ఆయన రీప్రజెంట్ కావాలి, మనలో ఆయన కనబడాలి. అందుకే మీరు క్రీస్తును ధరించుకున్నారు అంటున్నాడు. అంటే మనల్ని చూసిన ప్రతి ఒక్కడు కూడా యేసును చూడాలంతే. యేసయ్య అంటే ఇట్లా ఉంటాడు. క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో, సహించే విషయంలో, ప్రార్థించే విషయంలో, వాక్యము ధ్యానించే విషయంలో, తండ్రితో సహవాసం కలిగి ఉండే విషయంలో, పరిశుద్ధత విషయంలో, జ్ఞానం విషయంలో, ప్రేమ విషయంలో, ఓపిక విషయంలో, సమాధానం విషయంలో, ప్రతి విషయంలో మనము యేసును రీప్రజెంట్ చేయనట్లుగా ఆయన మనని రూపాంతరపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత కలవారమగు వరకు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడట అంటే, ఈ రూపాంతరపరుస్తూనే ఉంటాడు. అందుకొరకే ఆయన ప్రవక్తలను ఇచ్చాడంట, అపోస్తలను ఇచ్చాడంట, సువార్తికులను ఇచ్చాడు, కాపరులను ఇచ్చాడు, ఉపదేశకులను ఇచ్చాడు. వీరందరినీ కూడా మనకిచ్చి ఆయన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు, బోధిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఇంత నమ్మదగిన గృహ నిర్వాహకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు రక్షకుడుగా, నాకు రక్షకుడుగా, నీకు కాపరిగా, నాకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని నిశ్చయముగా పరిశుద్ధపరచి నిర్దోషులుగా, అనింద్యులుగా, దేవునికి మహిమ తెచ్చేవారిగా ఆయన మనల్ని చేస్తాడు అనేటువంటిది ఈరోజు విశ్వాసంతో నేను మాట్లాడుతున్నాను. చివరికి ఒక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి మనము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మనం చదువుదాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనలో నివసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తాడట అంటే, తండ్రి అయిన దేవుడు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తాడు. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవుడు చేసే పని ఏంటంటే, యేసయ్య నమ్మదగిన గృహ నిర్వాహకుడు. ఆ గృహ నిర్వాహకుడైనటువంటి యేసయ్య ద్వారా మనలో జరిగించేటువంటి పని ఏంటంటే, తండ్రికి ఇష్టమైన పనులు మనలో జరిగించడానికి, తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు, ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని ఆయన సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అంటే చూడండి, ఇంత గొప్ప అవకాశము, ఇంత గొప్ప కృప దేవుని ద్వారా యేసుక్రీస్తును మనకు అనుగ్రహించడం ద్వారా అనుగ్రహించబడింది. కాబట్టి ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయడానికి, అదేవిధంగా
క్రీస్తు ద్వారా దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా సిద్ధపరుస్తాడు. అందుకే పౌలు అంటాడు, నాలో బలముగా కార్యసిద్ధి కలగజేసేటువంటి ఆయన కృప ద్వారా నేను అయ్యున్నానంటాడు. కాబట్టి యేసయ్య ద్వారా మనం రూపాంతరపరచబడతాం. యేసయ్య ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. యేసయ్య ద్వారా మనం మన బలహీనతలను జయిస్తాం. యేసయ్య ద్వారా మనము అనేకమైనటువంటి జయ జీవితాన్ని జీవించడానికి ఆయన కృపను మనం పొందుకుంటాం. కాబట్టి ఈ సమయంలో నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, సహోదరులారా, యేసుకు మీరు అవకాశం ఇవ్వండి. మీ హృదయంలో యేసయ్యకు ఎంత చోటు ఇచ్చి ఉన్నారు ఒకసారి మీ రోజును చూడండి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు యేసుక్రీస్తు ప్రభువారికి మీరు ఎంత సమయం ఇచ్చారు, ఎంత చోటు ఇచ్చారు ఆయనకు, ఆయనతో మీరు ఎంత సహవాసం చేశారు, ఆ గృహ నిర్వాహకుడుగా మీ కొరకు అనుగ్రహించబడిన యేసుతో మీరు ఎంత గడిపారు, ఆయన మీలో పని చేయడానికి ఎంత చోటు ఇచ్చారో దాని మెజర్ను బట్టి మీ జీవితం అనేటువంటిది మార్చబడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది చాలా బిజీ అయిపోయారు. యేసుతో సమయం గడపలేనంత బిజీ అయిపోయారు. మీ కొరకు అనుగ్రహించబడినటువంటి గృహ నిర్వాహకుడైన యేసుకు మీరు చోటి అయినటువంటి వారుగా అయిపోయారు. అందుకే సాతానుడు మీ జీవితంలో పని చేయడానికి ఒక అవకాశం అనేటువంటిది దొరుకుతూ ఉంది. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది, కానీ అందులో యేసయ్య లేడు, అందులో వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అందుకే మరిచెడ్డమైన 7 దయ్యాలను తీసుకొని వచ్చాయని చెప్పేసి యేసయ్య అన్నాడు. ఒకవేళ కనుక మీరు దేవునికి చోటు ఇవ్వకపోతే చేయరాని కార్యములను చేయడానికి అపవాది మిమ్మల్ని భ్రష్ట మనసుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులని మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. దేవునికి మీరు చోటు ఇవ్వండి. ఆయన ఆత్మ పని చేయడానికి మీరు అవకాశం ఇవ్వండి. ఆయన నమ్మదగిన గృహ నిర్వాహకుడుగా ఉండి మిమ్మల్ని మహిమలోనికి తీసుకొస్తాడు. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లుగా మిమ్మల్ని కడుతున్నా కొలది, మిమ్మల్ని రూపాంతరపరుస్తున్నా కొలది, మీ జీవితాన్ని మారుస్తున్నా కొలది తండ్రి అయినటువంటి దేవునికి మహిమ వస్తుంది. గృహ నిర్వాహకుడైన యేసుక్రీస్తు ప్రభుతో తండ్రి ఒకరోజు అంటాడు, బలా నమ్మకమైన మంచి కుమారుడా, నీ సంఘమైనటువంటి ఆ యొక్క ఈయనను కట్టావు, నువ్వు బాగుగా తయారు చేశావు, బాగుగా నువ్వు రూపాంతరపరిచావు అని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యను మహిమపరుస్తాడు మనల్ని చూసిన ప్రతిసారి. అవునా కాదా? కాబట్టి అంత గొప్ప ఘనత మనము దేవునికి వచ్చినట్లుగా మనం మన జీవితాన్ని ఆయనకు అప్పగించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. నజరేయుడా యేసయ్య, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎవరెవరైతే వాక్యం ద్వారా తను మీరు దర్శించబడ్డారో వారు తమ జీవితాన్ని మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. దేవా, మా జీవితంలోనికి మీరు వచ్చి మమ్మల్ని రూపాంతరపరుస్తానన్నారు, మాలో ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తానన్నారు, మాకు వాక్యం బోధిస్తానన్నారు. అదేవిధంగా మాలో తండ్రి మీ చిత్తాన్ని నెరవేరుస్తానన్నారు. దేవా, మాలో మీ ప్రేమను కుమ్మరిస్తానన్నారు, మమ్మల్ని మీ వలె మారుస్తానన్నారు. అవునయ్యా, మా మీద మాకు నమ్మకం లేదు, కానీ యేసయ్య మేము మీ మీద నమ్మకం ఉంచుతున్నాం. మేము నమ్మదగిన వారము కాదయ్యా, మీరు నమ్మదగిన దేవుడు. కాబట్టి తండ్రి మమ్మల్ని రూపాంతరపరిచే బాధ్యత మీది. దేవా, మేము మీకు అవకాశం ఇస్తున్నాం, మీరే సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎవరెవరైతే నాయన ఈ వాక్యం ద్వారా దర్శించబడ్డారో వారి జీవితాలను మీరు మార్చండి. దేవ, వారి జీవితాల్లో మీరే ప్రభువుగా ఉండండి. మీరే వారి హృదయంలో నివసించి మీ వలె వారిని మార్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.